టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంత స్పీడ్గా సినిమాలు చేస్తుందో చూస్తూనే ఉన్నాం. గత 4-5 నెలలుగా నెలకో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ట్రెండింగ్ బ్యూటీ. తన అద్భుతమైన డాన్స్తో అదరగొడుతోంది. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న గుంటూరు కారం సినిమాలో దుమ్ము దులిపేసింది. కుర్చీ మడతపెట్టి అంటూ మహేష్ బాబుతో రచ్చ చేసింది. అయితే డాన్స్ పరంగా శ్రీలీల క్రేజ్ వావ్ అనేలా ఉన్నప్పటికీ సినిమాల రిజల్ట్స్ మాత్రం తేడా కొట్టేస్తున్నాయి. గతేడాది శ్రీలీల నటించిన సినిమాల్లో ఒక్క భగవంత్ కేసరి తప్ప స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం కూడా డిబేట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కానీ శ్రీలీల కథల ఎంపిక ఇలాగే ఉంటే అమ్మడి కెరీర్ డేంజర్ జోన్లో పడ్డట్టే. ఇప్పటికైనా ఆచితూచి సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో శ్రీలీల ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని చదువుపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయిందట. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. దీంతో కొన్ని రోజులు స్టడీస్పై దృష్టి సారించాలని ఫిక్స్ అయిందట. అలాగే బ్రేక్ తర్వాత మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఓకే చేయాలని భావిస్తుందట. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించాలని అనుకుంటోందట. మరి ఇకపై శ్రీలీల ఎలా రాణిస్తుందో చూడాలి.